అందరికీ నమస్తేనుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కొంతమందికి కొన్ని అంటే భయం ఉంటుంది. మనుషులం అన్నాక ఏదో ఒక దానికి మనం భయపడాల్సిందే, ఏదో ఒక భయం అనేది ఉంటుంది. ఇక అతిపెద్ద భయం ఏందయ్యా అంటే సావు. దీనికి భయపడతారు ఎవ్వరైనా. కొందరు భయపడని వాళ్ళు కూడా ఉంటారు, అది వేరే విషయం. కానీ కొందరికి నీళ్ళు అంటే భయం, కొందరికి కరెంట్ అంటే భయం, కొందరికి కుక్కలంటే భయం, కొందరికి ఇట్లా ఎవరికి ఎవరికి భయపడేటోళ్ళు వాళ్ళకి భయపడతా ఉంటారు. రైట్. ఈ ముచ్చట నేనెందుకు చెప్తున్నా అనేది మీకు పోతా పోతా ఉంటే అర్థమవుతుంది. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్. రేవంత్ కేసీఆర్కు భయపడుతున్నాడు అనే ముచ్చట సోషల్ మీడియాలో జోరుగా ప్రసారం సాగుతూ ఉన్నది, జోరుగా ప్రసారం అవుతూ ఉన్నది. నిజంగా మామూలు ప్రసారం కాదు, జోరుగా అంటే జోరుగా ప్రచారం అవుతూ ఉన్నది. ఎందుకయ్యా అంటే ఒకానొక సందర్భంలో మనం చూసినాము, ఒక 45 నిమిషాల స్పీచ్లో కేసీఆర్ పేరును రేవంత్ రెడ్డి 40 సార్లకు పైగానే తలచిండు. కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇగో ఈ మాటలు, ఏడ సభ పెట్టు, ఏడ సమావేశం ఏర్పాటు చేయి, ఏది సందర్భం కానీ సందర్భం కాకపోని ఆయన మాట్లాడే పేరు, ఆయన తీసే పేరు కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. కేసీఆర్ పేరు తీయండి. ఆనాడు రేవంత్ అన్న ప్రసంగం పూర్తయింది అని అంటే ఏ ఊళ్ళనో వెనకటికి ఎన్నడో కాలమై కాలం కాక ఎండిపోయిన ఊళ్ళో వానబడ్డట్టు లెక్క. ఆనాడు కేసీఆర్ పేరు తీయకుండా రేవంత్ రెడ్డి ప్రసంగం కొనసాగింది అంటే ఎన్నడో ఏండ్ల కింద ఏర్పడ్డ కరువు, ఆ కరువు కొనసాగుకుంటా మళ్ళా ఆనాడు ఆ యాళ్ళ వానబడ్డట్టు లెక్క. రేవంత్ అన్న కేసీఆర్ పేరు తీయన్నాడు. సభ ఏదన్నా కానీ సందర్భం ఏదన్నా కానొల్లా మొత్తం కేసీఆర్ పేరు, హరీష్ రావు పేరు, కేటీఆర్ పేరు, వీళ్ళ పేర్లు తలవంది అయితే ఉండడు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ పేర్లే తలుసుకుంటూ పోయిండు, కేసీఆర్ని తిట్టుకుంటూ పోయిండు. సర్పంచ్ ఎన్నికలలో అనుకుంటా ఆనాడు కూడా తిట్టిండు కేసీఆర్ను. తిట్టే ఏమన్నాడు, ఊకే కేసీఆర్ పేరు నిందియా, అసలు కేసీఆర్ పేరు ఇప్పటి నుంచి మానేస్తా తీసుడు అని చెప్పిండు. కానీ సాధ్యమైందా అది రేవంత్ అన్నతోని? మాట మీద నిలబడని వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే ఆయన్నే రేవంత్ అన్న అనేది ఇప్పుడు జనాలకు స్పష్టంగా అర్థమవుతున్న ముచ్చట. ఈ పేర్లు అనే ముచ్చట్లనే కాదు, 6 గ్యారంటీల గురించి కానీ, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి కానీ, లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం అగ్రనాయకత్వానికి ఇచ్చిన మాట గురించి కానీ, లేకపోతే సీనియర్ నాయకులకు ఇచ్చిన మాట కానీ, కాంగ్రెస్ పార్టీలో నిలబెట్టుకొని మనిషి ఎవరన్నా ఉన్నారయ్యా అని అంటే మనిషి నిలబెట్టుకొని ఒక ముచ్చటకు అంగిలాగు దొడికితే, ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఒక ముచ్చటకు అంగిలాగు దొడిగితే అది రేవంత్ అన్న, అబద్ధానికి ఒక అంగిలాగు దొడిగితే అది ఒక రేవంత్ అన్న అని చెప్పేసి చాలా మంది అలా మాట్లాడుకుంటా ఉన్నారు. నేను ఎందుకు ఈ అంశం మాట్లాడాల్సి వస్తుంది అంటే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో పెట్టుకున్నాడు, సభలు పెట్టుకున్నాడు, తిరిగిండు. పాపం తిరిగిన దానికి ఫాయిద లేకుండా పోయింది. అయినప్పటికీ కూడా నేను తిరగడం వల్లనే సాగు తప్పి కన్ను లొట్టబోయినట్టు గుడ్డిలో మెల్లనయ్యం అన్నట్టు పాపం కొన్ని స్థానాలు ఏవో వచ్చినాయి. అధికార పార్టీకి అవి చాలా తక్కువ, అయినప్పటికీ వీళ్ళు జబ్బలు జరుచుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఇది వీళ్ళు వచ్చి 2 ఏళ్ల పొద్దే అవుతుంది. ఈ 2 ఏళ్ల పొద్దులో 40% స్థానాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అంటే ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్థం అవుతలేదా? అర్థం చేసుకుంటలేరా? ఒకవైపు సీనియర్ నాయకులను ఇబ్బంది పెట్టుడు, ఒకవైపు కాంగ్రెస్ మంత్రులను ఇబ్బంది పెట్టుడు, క్యాబినెట్లో మినిస్టర్లను ఇబ్బంది పెట్టుడు, వాళ్ళకి ఇప్పుడు టార్గెట్లు పెట్టుడు. మున్సిపల్ ఎన్నికలలో ఏదైతే మున్సిపల్ ఎన్నికలలో మీరు మీ నియోజకవర్గాలు ప్లస్ మీకు అప్పగించిన పార్లమెంట్ సెగ్మెంట్లలో మీరు గెలిపించకపోతే మీ మంత్రి పదవి ఈ థ్రెట్లో ఉన్నట్టే, మీ మంత్రి పదవి గండంలో ఉన్నట్టే అని చెప్పేసి మాట్లాడిండు. ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత జరగబోయే క్యాబినెట్ ప్రక్షాళనలో మీ పదవి కాపాడుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఈ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పేసి. నాకు తెలిసి ఈ 2 ఏళ్ల పొద్దులో పార్లమెంట్ ఎన్నికలు మినహాయిస్తే గుర్తు మీద వచ్చే మొట్టమొదటి ఎన్నికలు ఇవి మున్సిపల్ ఎన్నికలు. గుర్తు లేకపోయినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ ఎన్నికలలో తాకుదాకిందనే చెప్పుకోవాలి. ఇలా మేమే ఎక్కువ మెజార్టీ స్థానాలు గెలిచినాం, బీఆర్ఎస్ పార్టీని కానలేదు, బీఆర్ఎస్ పార్టీని దేకలేదు అని చెప్పేసి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ ఇటువంటి మాటలు మాట్లాడి వాళ్ళ మనసును సంతృప్తి పరుచుకుంటా ఉన్నారు తప్ప అసలు వాస్తవం ఏందనేది వాళ్ళకు కూడా తెలుసు. అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ మెజార్టీ స్థానాలు వస్తాయా, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ మెజార్టీ స్థానాలు వస్తాయా? అధికార పక్షాన్ని చేరువలో అందుకునేలాగా ప్రతిపక్ష పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చినాయి అంటే అర్థం చేసుకోవాలి.
నీ పాలన ఏ విధంగా పాడుపడ్డది, నీ పాలన ఏ విధంగా చేస్తూ ఉన్నావు, నీ ఇచ్చిన గ్యారంటీలు ఏమైనాయి, నీ రైతు భరోసా ఏమైంది, నీ రైతు రుణమాఫీ ఏమైంది, 6 గ్యారంటీల కింద సబ్ గ్యారంటీలు 13 ఇచ్చినావు, 13 గ్యారంటీలల్లో ఏం అమలు చేసినావు, 420 హామీలు అమలు చేసినావు, ఫార్మాసిటీ భూములు ఏవైతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సేకరించబడ్డ భూములు మేము అధికారంలోకి రాగానే తిరిగి వాపసు ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు అక్కడ ఫ్యూచర్ సిటీ కడతాము, ఇంకో 50,000 ఎకరాలు కావాలని చెప్పేసి రైతులను పీడించుక తింటాండ్రు. 1 ఎకరం కూడా ఇంతవరకు రైతుల నుంచి సేకరించింది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. దొంగసాటుగా కనీలు వాతుకుంటా దొంగసాటుగా సర్వేలు నిర్వహిస్తా అన్నారు. కానీ వాళ్ళు ప్రజలలోకి పోవడానికి వాళ్ళకి ఏమీ లేదు, అర్హత లేదు, హక్కు లేదు అని చెప్పేసి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఎలా. సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ఇవన్నీ హామీలన్నింటినీ తుంగలో దొక్కి ఎక్కడన్నా సభా సమావేశం పెడితే ఎవరు ప్రశ్నిస్తారో, ఎవరు నిలదీస్తారో, ఎవరు మర్రబడతారో అని చెప్పేసి ఒక భయానికి గురై ఆ భయం నుంచి తప్పించుకోవడానికి కేసీఆర్ని తిట్టాలంటే రేవంత్ రెడ్డికి బాగా ధైర్యం వస్తుందట. ధైర్యం తెచ్చుకొని ఏ సభ అయినా ఏ సందర్భమైనా కేసీఆర్ను తిడుతూ ఉన్నాడు. అవసరమా ఇయ్యల్లా? డైవర్షన్ పాలిటిక్స్ కాకపోతే ఇంకేంది? ఇది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగం కాకపోతే ఇంకేంది? సరే, వాళ్ళ కార్యకర్తలు పిలుచుకున్నారు, వాళ్ళ క్యాడర్ పిలుచుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది, చాలా మంది పెద్ద ఎత్తున ప్రజలు పిలుచుకుంటారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన దేవుడుగా కేసీఆర్ను కొలుస్తారు. ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన వాళ్ళు జాతి పితలు అవుతారు, కానీ తెచ్చిన వాళ్ళు ఎట్లయితారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నీ అడగందే అమ్మాయిని అన్నం పెట్టది అని అంటారు. అడగంగానే అరటిపండోలు చేతిలో పెట్టినట్టు పెట్టినరా? కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టలేదు కదా. ఎందరో మంది బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు కదా. ఎందరో మంది బిడ్డల ప్రాణ త్యాగాల మీయల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కదా. ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు చాలా రంగాలలో కేంద్రము ఎటువంటి అంశంలో కూడా సపోర్ట్ చేయకపోయినప్పటికి కూడా ఆర్థికంగా ఇంకే రకంగానైనా ఏ విధంగా సహకరించకపోయినప్పటికి కూడా కాజ్ ఓన్లీ కేసీఆర్ చెప్పినట్టు మెడలు వినలే, మెడలు వంచలే. రైతుల మీటర్లకు మోటార్లు పెడతాము అంటే ఒప్పుకోలే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంపదలన్నిటినీ అప్పయపురి అంటే ఒప్పుకోలే. సింగరేణిని ప్రైవేట్ పరం చెయ్యుండ్రి అంటే ఒప్పుకోలే. ఇట్లా ఎన్నో విధాల కేంద్రానికి వ్యతిరేకంగా, అంటే కేంద్రం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుంది, రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది అన్న ముచ్చటను పసిగట్టి ఏదేటికి ఒప్పుకోలే కేసీఆర్. అందుకని కక్షగట్టిన కేంద్రము నాటికి నేటికి ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రం మీద ఒక కక్షపూరిత వైఖరి అవలంబిస్తూ ఉన్నది. దాన్ని ప్రశ్నించాల్సింది పోయి ఈయనచ్చి బడేబాయి చోటేబాయి అంటాడు, చోటేబాయి బడేబాయి అంటాడు. ఏమాయి మీ బడేబాయి చోటేబాయి బంధం? బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు 8 మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చిర్రయ్యా అంటే గుండు సున్నా. ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఫోటోలు తిప్పుతారు, బండి సంజయ్ అన్న గుండు పెట్టి గుండు సున్నా అని చెప్పేసి అట్లా తిప్పుతారు, అది కనబడుతుంది. సరే, ఎట పోతుంది ముచ్చట. కానీ మొత్తం మీద మొన్న మిర్యాలగూడలో సభ పెట్టిండు. అచ్చిరాగానే మిర్యాలగూడలో సభ పెట్టి కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసిండు. కేసీఆర్ మీద ఉన్న పగ, కుళ్ళు, కుతంత్రం అంతా బయట కక్కిండు రేవంత్ అన్న. ఏమీ లేకుండా కక్కిండు. మొత్తం ఏమీ లేకుండా మొత్తం బయట గక్కేసిండు. ఇంకా ఊరుతుంది. కక్కేసిన తర్వాత ఏమైనా తింటేనే ఊరుతుంది, కానీ లోపల మొత్తం ఊరుతుంది రేవంత్ అన్నకు. కేసీఆర్ అంటే అంత పగ, కోపము. నేను కక్ష సాధింపు కోసమే అధికారంలోకి వచ్చినా అని చెప్పేసి బాజాప్తా చెప్పే ఒకనొక సభలో సంవత్సరం కిందనే బహిరంగంగా ప్రకటించుకున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏ విధంగా ప్రకటించుకున్నాడు? కేసీఆర్ని అధికారంలో లేకుండా చేసిన ఇక మిగతా 2 నాయకులను ఎట్లా అంశాలనో నాకు తెలుసు అని చెప్పేసి ఇప్పుడు చేస్తాడు కదా, గట్లనే చేస్తాడు కదా. కానీ ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సమాజం పట్టించుకోదు. ఎందుకంటే ప్రజల కోసం పరితపించే నాయకులు ఎవరు, ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎవరు అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అర్థమైంది. చిన్నపిల్లల కానుంచి మహిళలు, వృద్ధులు, పండు ముసలోళ్ళ దాకా అందరికీ అర్థమైపోయింది. ఏమన్నా వేసుకొని మన మిర్యాలగూడలో సభ పెట్టి ఎంత భూత పురాణము. మిర్యాలగూడ సభ కంటే ముందుగానే ముచ్చట అది పి సుదర్శన్ రెడ్డి ఏదైతే రామనారాయణ రెడ్డి అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమంలో ఆయన హేట్ స్పీచ్ గురించి మాట్లాడిండు పి సుదర్శన్ రెడ్డి. మాట్లాడిన కొద్దిసేపటికే రేవంత్ తనలో ఉన్న విషపు ముచ్చట్లన్నీ బయటకు ఎక్కేసిండు కేసీఆర్ మీద. మామూలు ముచ్చట్లు కావవి.
తర్వాత తెల్లారి మిర్యాలగూడలో జాతిపిత గురించి మాట్లాడుకుంటా కోదండరాం ముచ్చట తీసిండు. కోదండరాము కేసీఆర్ కంటే ఎక్కువ అనే ముచ్చట్లు మాట్లాడిరు. ఆయన కంటే ఏమంటారు జయశంకర్ సార్ కంటే ఎక్కువ అనే ముచ్చట్లు మాట్లాడిరు. ఆయన కంటే తక్కువనా కోదండరామరెడ్డిని ఎందుకు లావట్టాలనో ఆ సందర్భాన మనందరికీ అర్థమైంది. ఆయన ఈ పొత్తుల కుంపటి నుంచి తప్పుకొని ఆయన సొంత కుంపటి మళ్ళీ ప్రయాణం మొదలు పెడదామని అనుకున్నాడు. అందుకు కోదండరామరెడ్డికి అక్కడ అడ్డుకట్టేయడం కోసము కోదండరామరెడ్డిని లావట్టి బిచ్చగాళ్ళ సంఘాన్ని కూడా ఏకం చేయగలిగిన శక్తి కోదండరామరెడ్డికి సాధ్యమైంది అని చెప్పేసి మాట్లాడిండు. అక్కడ పొగిడిండా లావట్టి ఎత్తేసిండా తెలియదు. ఇంతవరకు ఆయన ఎమ్మెల్సీ పదవి ఏదైతే ఉన్నదో అదొక సందిగ్ధం. ఇట్లా మాట్లాడుకుంటా పోయి మిర్యాలగూడ సభలో ఎవరికి రాను జాతిపిత అని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఆయనకి ఎందుకు బాధ అవుతుందో తెలుస్తలేదు. సరే, యావత్తు తెలంగాణ సమాజం లేకపోతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జనాలకు తీసుకుపోయిన దానికంటే రేవంత్ రెడ్డి ఎక్కువ తీసుకుపోతా ఉన్నాడు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ అంటే ఒక భయం పుచ్చుకున్నది, కేసీఆర్ అంటే ఒక వణుకు పుచ్చుకున్నది. ఆ వణుకు వల్లనే ఇలా బై ఎలక్షన్స్ ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో వస్తాయని చెప్పేసి భయభ్రాంతులకు గురై పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అవును మా పార్టీలో చేరిను, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు అని చెప్పేసి బాజాప్తా చెప్పలేని పరిస్థితి. ఇలా భూతు పురాణం ఒక జాతి గురించి ఏమని ప్రమాణ స్వీకారం చేస్తారు ఎవరైనా? రాగద్వేషాలకు అతీతంగా అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేస్తారు ఏదన్నా బాధ్యతాయుతమైన పదవి చేపట్టేటప్పుడు. ముఖ్యమంత్రి కూడా సేమ్ అందరి లెక్కనే గదే ప్రమాణ స్వీకారం చేసిండ్రు. నిజంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి విధానం చూస్తే, రేవంత్ రెడ్డి పోకడ చూస్తే నిజంగా రాగద్వేషాలకు అతీతంగా అనే పదానికి విలువ ఇయ్యనట్లయితుంది. మనం దానికి విలువ ఇస్తలేము, ఆగమైతుంది రేవంత్ రెడ్డి అసొంటోళ్ళు చేయబట్టి అని చెప్పేసి ప్రమాణ స్వీకార ప్రధాన కార్యక్రమంలో రాగద్వేషాలకు అతీతంగా అనే పదం తీసేస్తారేమో అని భయమైతున్నదల్లా. ఎంత కోపమున్నా ఎంత పగున్నా అది పంటి కింద నలిపి పెట్టుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి లెక్క సభ ఏదైనా సందర్భం ఏదైనా ఏం మాట్లాడినావు? ఎస్ఎల్బీసీ టన్నెల్ గురించి మాట్లాడినావు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో మీరు తవ్విన తవ్వకం ఎంత? బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తవ్విన తవ్వకం ఎంత? 11.7 కిలోమీటర్ల తవ్వకం తవ్విండ్రు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో. మీరు వచ్చి 2 మీటర్లు తవ్వకపోతే 8 మందిని పొట్టన పెట్టుకుంటారు. మేము చేస్తాం 3 నెలల కంప్లీట్ అవుతుంది, మా అంత సిపాయిలే లేరని చెప్పేసి. కనీసం లోపల ఏమవుతుంది, వాటర్ లీకేజ్ ఎక్కడ జరుగుతుంది, ఆ కార్మికులు భయభ్రాంతులకు గురైనప్పటికి కూడా అక్కడ ఉన్నోళ్ళు సార్ ఇది పరిస్థితి ఇది కథ అని చెప్పినప్పటికి కూడా లోపలి దాకా పోయి చూడకుండా, కనీసం దాని మీద ఒక సర్వే ఉంటుంది అది చేయకుండా వాళ్ళని పంపించిండ్రు. కొంచెమన్నా తవ్విర్రా? ఒక 2 నుంచి 3 మీటర్లన్నా తవ్విర్రా? 1 కిలోమీటర్ అన్న తవ్విర్రా? తవ్వక ముందే కూలిపాయి 8 మంది అందులో జీవిడిస్తే 2 మృతదేహాలు తీసి చేతులు దులుపుకున్న నువ్వు ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ గురించి మాట్లాడితే గమ్మత్ అనిపిస్తుంది, చిత్రం అనిపిస్తుంది రేవంత్ అన్న. ఎస్ఎల్బీసీ టన్నెల్ గురించి ఏ ప్రాజెక్టు కట్టిరియాలో ఏ ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిరా? ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెలు 6 నెలలు సర్చ్ ఆపరేషన్లు జరుగుతాయి అని చెప్పేసి మాట్లాడిండ్రు. 6 నెలల తర్వాత చేతులు లావెట్టిండ్రు. ఇంతవరకు కనీసము మృతుల కుటుంబాలకు ఎటువంటి నష్టపరిహారం కట్టించారు, ఎటువంటి సహాయ సహకారాలు అందించారు కూడా బయటకు తెలియకపాయే. ఇలా నువ్వు ఎస్ఎల్బీసీ టన్నెల్ గురించి మాట్లాడితే ఇలా ప్రశ్నిస్తారు, గల్లాబట్టి నిలదీస్తారు అని చెప్పేసి అదే సభ వేదికగా ఎస్ఎల్బీసీ టన్నెల్ గురించి ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలనో అర్థం కాక ముందుగాలనే భయానికి లోనై నువ్వేం చేసినావంటే నియంత్రణ నువ్వే తీసేసినావు ఆ ముచ్చట. మళ్ళీ బీఆర్ఎస్ మీదకి నెట్టేసినావు. ఏమన్నా ఉన్నదా? మాట్లాడే విధానం పద్ధతి ఏమన్నా ఉన్నదా? ఏమనంటే ఫోన్ ట్యాపింగ్ల గురించి మాట్లాడతారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ రేవంత్ రెడ్డి నిన్నటి సభలో ఏమంటాడు? కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటైనరు, వాళ్ళ శరీరాలే వేరు వాళ్ళ ఆత్మలు ఒకటే అని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. కనబడుతున్నది ఎవరి పాట ఎవరు వాడుతున్నారో కనబడుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో బాగా ప్రశ్నించబడుతుంది మిమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళను. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తలేరు కానీ బీజేపీ వాళ్ళే ప్రశ్నిస్తుర్రు. ఏమైనా 6 గ్యారెంటీలను నిలదీస్తుర్రు, తువ్వాల్లో ఇటుక బయట పెట్టి కొట్టినంత చేస్తుర్రు మిమ్మల్ని. అందుకే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని అంటున్నావు. మీరు ఒకటై ఇలా మీరు కుమ్మక్కై బడే భాయ్ చోటే భాయ్ వ్యవహారం నడిపించుకుంటా
పచ్చగడ్డేంత శత్రుత్వము ఉన్నా అది ఏది దేశంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నా కోసం నువ్వు త్యాగం చేయి, నీ కోసం నేను త్యాగం చేస్తా, నేను గిచ్చినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చేయి, నువ్వు ఏడిచినట్టు చేస్తా, నేను గిచ్చినట్టు చేస్తా అని చెప్పేసి ఒకరికొకరు చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నది కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో. ఏ సమస్యల మీద బీజేపీ నాయకులు ప్రశ్నించిండ్రు కాంగ్రెస్ పార్టీని? మొన్నటికి మొన్న బయటపడ్డ సింగరేణి స్కామ్ గురించి ప్రశ్నించిర్రా? దాన్ని సిబిఐకి అప్పజెప్పమంటే ఎందుకు తాత్సారం చూస్తుండు కిషన్ రెడ్డి? చెప్పాలి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు కదా ఆయన. 8 మంది ఇల్లు 8 మంది ఆళ్ళు ఉండి తెలంగాణ రాష్ట్రానికి రూపాయి నిధులు పట్టుకరాకపోతే వాళ్ళని వీళ్ళు అడగరట, వీళ్ళని వాళ్ళు అడగరట. ఇద్దరు కలిసిపోయి పార్లమెంట్లో ప్రశ్నించారట. ఏమనంటే ఈ లట్టు బొట్టు చిల్లర భాష అయితే వస్తుంది రేవంత్ అన్నకి ఈజీగా, అంతకు మించి ఇంకేమీ రాదు. అంత బాధ ఎందుకు? సరే, ఇంకా నెరవేరాల్సిన లక్ష్యాలు ఉన్నాయి, ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అవన్నీ చేసిన తర్వాత ఆయననే జాతి పిత అని పిలుస్తారు, బరాబరు పిలుస్తారు కావచ్చు. నీకంత కడుపే మంట ఎందుకు? నీకేమైనా బిరుదు కావాలంటే నువ్వు మంచి పని చేయి రేవంత్ అన్న. పేదల కండగా నిలబడు, పేదల పెన్నిదిగా పేరు తెచ్చుకో. అనాథలకు అండగా నిలబడు, అనాథలకు అన్నలాగా నిలబడు, అనాథలకు అన్న అని చెప్పేసి పేరు తెచ్చుకో. పేద గరీబ్ వాళ్ళకు ఏమైనా పని చేసి పెట్టు, సాయం చేసి పెట్టు. నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్ లేచి పెట్టు. 2 చేతులు ఎత్తి మొక్కుతారు నిరుద్యోగులు. నువ్వు చేసిన సాయం కడుపులో పెట్టుకుంటారు. అరే నేను ఇవి అన్నీ ఏవి చేయ, నన్ను మెచ్చుకోవాలి, మెడల మీద వేసుకోవాలి, ఆకాశంలో ఊరే కట్టాలి, నన్ను మొత్తం మీద ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోబెట్టాలి, ఈఫిల్ టవర్ ఎక్కించినంత పని చేయాలి, అంతగానో పొగడాలంటే ఎట్లయితుందన్నా? ఏ సభ అయినా కేసీఆర్ని తిట్టాలి, ఏ సభ అయినా హరీష్ రావుని తిట్టాలి, ఏ సభ అయినా కేటీఆర్ని తిట్టాలి. అంతకు మించి మీరేమైనా చేస్తుండ్రా? ఏమీ లేదు. చిల్లర భాష తప్ప ఇంకేమీ లేదు. ఈ ముఖ్యమంత్రి ఘోరమైన భాష మాట్లాడుతూ ఉన్నాడు. 17 సంవత్సరాలు ఆ వ్యక్తి పెద్ద అని తెలిసినప్పటికి కూడా రారా పోరా అని కొట్టుకుంటా భావి తరాలకు మీరు ఏమి హింట్ ఇస్తూ ఉన్నారు, ఏమి ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉన్నారు? ఎవరన్నా వినడానికి సిద్ధపడుతుర్రా? మీరు మాట్లాడిన సభలోనే, ఆ సభ నుంచి మీరు మాట్లాడంగానే వెళ్ళిపోయినరు కదా మహిళలు. ఆ భాష దరిద్రమా, నీచమైన భాష వినలేకపోతానమని చెప్పేసి. రైట్, మొత్తం మీద కేసీఆర్ పేరెత్తంది ఆయన స్పీచ్ మొదలు కాదు, కేసీఆర్ పేరు తీయంది ఆయన స్పీచ్కు పులిస్తా పడదు. మొత్తం మీద ఈ అంశాన్ని చూసి రేవంత్ రెడ్డి కేసీఆర్కు భయపడుతున్నారు అని చెప్పేసి జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో దెబ్బపడు ఖాయం, ఈ ప్రజా వ్యతిరేకత ఓట్ల రూపంలో మనకు ఎదురు దెబ్బ తాకడం ఖాయం అని చెప్పేసి ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి ఏదో కేసీఆర్ మీద బురద చల్లాలి, కేసీఆర్ పాలన మీద ఏడవాలి అన్నట్టు. ఏమంటారు కదా, చేదు ముచ్చట్లు ఎన్నిసార్లు మాట్లాడినా చేదుగానే ఉంటాయి అనుకోవడం తప్పు. అట్లనే మాట్లాడతాడు, అట్లనే చేస్తాడు రేవంత్ రెడ్డి. ఇంకేమీ లేదు అక్కడ. అనగననగరాగమతి శైలుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు మీరు పనుల మీద దృష్టి పెట్టుండ్రి. పనుల మీద దృష్టి పెడితే ఏమన్నా పని చేయాలనే తొవ్వబడుతుంది, ఓ రైలు పట్టాం కనబడుతుంది, ఆ పట్టా మీద ఎక్కిపోవచ్చు. ఎంతసేపు మీరు గిదే పట్టాలు ఎత్తుకుంటా, గీ తిట్ల పట్టాలే ఎక్కుకుంటా అదే కనబడుతుంది, ఇంకేం కనబడది. కొద్దిగా ఆ బూతుల నుంచి పక్కకు వచ్చి, డైవర్షన్ పాలిటిక్స్ నుంచి పక్కకు వచ్చి, ఉన్న దాంట్లో సంసారం చక్క పెడతా, ఉన్న దాంట్లో రాష్ట్రానికి మంచి చేస్తా. ఓ దిక్కు పైసలు లేవంటాడు, కోట్ల రూపాయలు పెట్టి అటు పోతాడు, హార్వర్డ్ యూనివర్సిటీలకు పోతాడు. ఓ దిక్కు పైసలు లేవంటాడు, మెస్సీతో 10 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడతాడు సింగరేణి నుంచి. ఓ దిక్కు పైసలు లేవంటాడు, వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏమేమో కార్యక్రమాలు చేస్తాడు. ఒక దిక్కు పైసలు లేవని అంటాడు, అది ఏదేంటిది గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి ఓ కార్యక్రమం పెట్టిండ్రు, రాహుల్ గాంధీ భజన కార్యక్రమం ఒకటి పెట్టిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తెలంగాణ ప్రజల సొమ్ము అప్పనంగా మింగేస్తుండు. ఇంటి పక్కకు ఫుట్బాల్ కోర్టు మంచి చేయించుకోవడానికి 5 కోట్ల రూపాయలు ఆడ ఖర్చు పెట్టడానికి ఉంటాయి. రైతులకు రైతు భరోసా అంటే ఉండయి, పైసలు కోషణాలు ఇవ్వంటాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వృధా ఖర్చులు ఎన్నో. తెలంగాణ జనం సొమ్ము అప్పనంగా ఖర్చు పెడుతున్న సొమ్ము ఇంకెంతో బయటపడుతుంది. ఇవి బయటకు వచ్చిన లెక్కలు మాత్రమే. ఆ గ్లోబల్ సమ్మిట్ అని పెట్టి దానికి మీద డేరాలేసి కట్టడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు. నిజంగా ఘోరం దారుణం. అడిగేటోడేవాడు, అడ్డుకునేటోడేవాడు, నన్ను ఆపేటోడేవాడు. మళ్ళీ డైవర్షన్ కోసం కేసీఆర్ని తిట్టాలి, ఇంకంతకు మించి ఇంకేముండదు. ఎలక్షన్లు అప్పుడు కేసీఆర్ని తిట్టాలి, ఎలక్షన్లు అప్పుడు హామీలు ఇవ్వాలి,
ఎలక్షన్స్ అయిపోయినాక సపోర్ట్ చేయొద్దు, మళ్ళీ ఎలక్షన్లు మొదలు కాగానే హామీల గురించి ఎక్కడ అడుగుతారని మళ్ళీ కేసీఆర్ను తిట్టుకుంటాం మొదలు పెట్టాలి. ఇదే రొటీన్, ఇంకేమీ లేదు. రైట్, ఇది ఉన్నది కథ రేవంత్ అన్నది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్.